హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 1లో అయితే పప్పులో ఎన్ని క్వాంటిటీ కావాలో అవి చూపెట్టాము కదా. ఇప్పుడు పార్ట్ 2లో హలీం ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇలా పప్పుల్ని కుక్కర్లో వేసి వాటర్ వేసి ఉడకబెట్టాలి. 6 విజిల్ అనేవి రావాలి. పప్పు అనేది 7 అవర్స్ వరకు నానబెట్టుకున్నాం. కుక్కర్కి డక్కని ఎవరు పెడతారు? నువ్వు పెడతావా, నేను పెట్టాలమ్మా? ఇంకో కుక్కర్లో స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇది గరం మసాలా వేసి మటన్ స్పెషల్ హలీం ఇది. పచ్చి మటన్తో కాకుండా కొంచెం ఉప్పు వేసి వేయించుకున్న మటన్, పచ్చిమిర్చి, స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్ 1 స్పూన్, ఇక్కడ ఒక కుక్కర్, ఇక్కడ ఒక వాటర్ వేసి ఉడికించుకోవాలి మటను. దీనికైతే మూత పెట్టేస్తున్నాము. ఇక్కడైతే పప్పు ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పప్పు ఉడికిందా లేదా చూద్దాం. ఇదైతే ఉడికిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ అనేది మిక్సీ పట్టుకోవాలి. పప్పుల్ని మిక్సీ పట్టుకున్న తర్వాత పేస్ట్ అనేది ఒక బౌల్లో తీయాలి. మటన్ ఉడికిందా లేదా చూద్దాం ఫ్రెండ్స్. మటన్ అయితే ఉడికిపోయింది. మటన్ అనేది ఇలా ఒక బౌల్లో తీసుకోవాలి. పచ్చిమిర్చి కూడా, మటన్ అనేది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. సో ఈ విధంగా అయితే మటన్ని మ్యాష్ చేసుకోవాలి. బాండీ పెట్టి 1 స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. అది వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, ఆయిల్లో వేయించుకున్న ఆనియన్స్, పసుపు, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, సాల్ట్, పుదీనా కొత్తిమీర,
మటన్లో ఉడికించిన నీళ్ళు, ఉప్మా రవ్వ ఒక పెద్ద స్పూన్తో తీసుకోవాలి. సో 1 అవర్ పాటు ఇలా నానబెట్టాలి ఉప్మా రవ్వ. ఇందులో వేసేయాలి. ఇందాక పప్పు పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. మటన్ అనేది వేసుకోవాలి. పప్పు పేస్ట్, మటన్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇలా కలపాలి సిమ్లో పెట్టుకొని. హలీం అనేది రెడీ అయిపోయింది. ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు గార్నిష్ అయితే చేసుకోవాలి. వేయించుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, వేయించుకున్న కాజు, నెయ్యి, లెమన్ జ్యూస్ కొంచెం వేసుకోవాలి. మా స్టైల్లో హలీం అనేది రెడీ. మా విలేజ్ స్పెషల్ హలీం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.